హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చుటూ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో కాలీఫ్లవర్ తోటి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా నేను ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా వాటర్ని ఇలాగా మరిగించుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ని వేసేసి ఒక 10 నిమిషాల పాటు వీటిలో నానబెట్టుకోవాలి. చూడండి, ఇలాగ నానబెట్టేసుకున్నాక మొత్తం అంతా వాటర్ కూడా వంపేసి వాటర్ ఏమీ లేకపోకున్నట్టు పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ కాలీఫ్లవర్ని ఇలా పెట్టుకోవడం వల్ల బాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇలాగ వాటర్ అన్నీ వంపేసుకుని ఈ కాలీఫ్లవర్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. సో వీటిలో వాటర్ అనేటివి అస్సలు ఉండకూడదు. అలాగా వాటర్ అన్ని పోయేంత వరకు వంపేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే క్రిస్పీనెస్ కోసం 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా తీసేసుకుని వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బియ్య పిండి, అలాగే మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్ని ఈ మూడింటిని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అవసరమైతే మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇది బాగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇవన్నీ వేసేసుకున్నాక ఇలాగా కొన్ని వాటర్ని వేసేసుకొని నేను ఇలాగ బాగా కలుపుకుంటున్నాను. సో ఈ రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఇది పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి టమోటా సాస్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా ఇలాగ బాగా మిక్స్ అయ్యేలాగా నేను బాగా కలుపుకుంటున్నాను. ఎక్కడ పిండి ఉండలు లేకపోకుండా ఇలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ మిశ్రమాన్ని ఇలాగా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా నేను ఇలాగా జాగ్రత్తగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం కాలీఫ్లవర్ పకోడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూడండి, ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.